హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు శుక్రవారం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. రేపటి రోజున చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. సో దీనివల్ల కొన్ని ఇండస్ట్రీస్కి పాజిటివ్గా ఉండొచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ నెగిటివ్గా కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముందుగా దీని గురించి ఒకసారి చూద్దాం, దాని తర్వాత మిగతా హెడ్లైన్స్ అవన్నీ కూడా మనం మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, నేనేం చేశానంటే ఇది మొత్తం కూడా ఒక డాక్యుమెంట్ లాగా తీసుకురావడం అనేది జరిగింది. సో రేపటి రోజున కీ డిస్కషన్స్ అనేవి అండ్ రికమెండేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీంట్లో టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అనేది జిఎస్టీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే టర్మ్ పాలసీ అనేది తీసుకుంటుంటారో ఆ ప్రీమియమ్స్ పే చేస్తూ ఉంటారు కదా, దాని మీద జిఎస్టీ అనేది ఉండదన్నమాట. సో ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం తీసుకున్నట్టయితే జిఎస్టీ ఎగ్జంప్షన్ ఉంది సీనియర్ సిటిజన్స్కి. అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 years ప్లస్ వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది తీసుకుంటే జిఎస్టీ కడతారు కదా, అది మాత్రం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఇండివిజువల్స్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకుంటూ ఉంటారు. అయితే 5 lakh లోపు ఎవరైతే కవరేజ్ తీసుకుంటారో వాళ్ళకు కూడా జిఎస్టీ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా ఏంటంటే మనకి ఇక్కడ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో జిఎస్టీ అనేది తగ్గునుందని చెప్పేసి క్లారిటీ రావడం జరిగింది. ఇక సెకండ్ది మనం తీసుకున్నట్టే లగ్జరీ అండ్ సిన్ గూడ్స్. ఓకే, లగ్జరీ ఐటమ్స్ అంటే మనకు తెలుసు, సిన్ అంటే చేయకూడని అనమాట. ఓకే, ఎనీహా లగ్జరీ గూడ్స్ విషయానికి వస్తే వ్రిస్ట్ వాచెస్ అంటే చేతి వాచ్లు ఉన్నాయి కదా, అవి 25,000 కంటే ఎక్కువ ఉందనుకోండి కాస్ట్, అది 28% అనేది తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంతంటే 18% అనేది పే చేస్తున్నారు. అదేవిధంగా షూస్ 15,000 కంటే పైన ఉన్నాయనుకోండి కాస్ట్, అప్పుడు జనరల్గా ఏంటంటే 18% పే చేస్తారు కదా, అది 28% అవుతుంది. సో లగ్జరీ గూడ్స్ కింద వ్రిస్ట్ వాచెస్ అండ్ షూస్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మనం అప్లై చేసుకున్నట్టయితే ఏదైతే పెద్ద పెద్ద బ్రాండ్ వాచ్లు చేస్తుందో చిన్న చిన్న 3,000 4,000 ఈ ప్రాబ్లం లేదు. బట్ పెద్ద పెద్ద తయారు చేసే కంపెనీలు ఏవైతే ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది నెగిటివ్గా. అండ్ షూస్ కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి, 15,000 పైన తయారు చేసే కొన్ని, అటువంటి వాటి సేల్స్ అనేది వాళ్ళ యొక్క డిమాండ్ అనేది ఆ ప్రోడక్ట్స్కి తగ్గే అవకాశం ఉంది. అందుకని అవి ప్రాబ్లీ ఆ ఇండస్ట్రీస్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వచ్చు అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో. ఇక సిన్ గూడ్స్ అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన లిక్కరు, వైను ఇవన్నీ కూడాను, దాని తర్వాత టొబాకో. సో వీటిల్లో ఆల్రెడీ హయ్యెస్ట్ స్లాబ్ 28% అనేది కలెక్ట్ చేస్తున్నారు. బట్ దాన్ని 35% అనేది తీసుకెళ్లాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. సో బ్రేవరేజెస్ కంపెనీస్ ఉన్నాయి, స్టాక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా కొద్దిగా ఇంపాక్ట్ అవుతాయి నెగిటివ్గా. అండ్ ఈ టొబాకో ఈ కంపెనీస్ ఉన్నాయన్నమాట, లైక్ ఐటీసీ కానీ విఎస్టీ ఇండస్ట్రీస్, అవి కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు ప్రాబ్లీ. ఇక థర్డ్ది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఏటీఎఫ్ అంటాం. వీళ్ళకి ట్యాక్స్ ఎలా ఉండేదంటే ఆ క్రూడ్ ఆయిల్ కానీ అవి ఉన్నాయి అనుకోండి, తగ్గినాయి అనుకోండి, వీళ్ళు మంచి మార్జిన్ బిజినెస్ వస్తుంది, వీళ్ళకి మంచి మార్జిన్స్ వస్తాయి, వెంటనే వెళ్ళిపోయి ఎక్కువ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. లేదు ఈ యొక్క కౌంట్ అనేది పెరిగింది అంటే ట్రావెల్ చేసేవాళ్ళు పెరిగింది అనుకోండి, ఆ డిమాండ్ని బట్టి కూడా వెంటనే వెళ్ళి ఏంటంటే కొద్దిగా ఎక్కువ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే చాలాసార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, మమ్మల్ని కూడా ఒక స్ట్రక్చర్లోకి తీసుకురండి, మా మీద ట్యాక్స్లో ఒక్కోసారి 40% 28% అట్లా ఉంటుంది అనమాట హైయెస్ట్ ట్యాక్స్కి వెళ్ళేసరికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళని కూడా ఒక స్ట్రక్చర్డ్గా లైక్ 18% స్టాండర్డ్గా లేకపోతే 28% ఆ కేటగిరీకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు అందించేది సేవలు అనమాట. సో ఓన్లీ సేవలకి మాత్రమే ట్యాక్స్ అనేది పే చేయాలి, వీళ్ళు పే చేస్తారు. ఓకే, అట్లాగనమాట. అంటే ఏంటి, వీళ్ళు ఇన్పుట్స్గా బోయింగ్స్ అవన్నీ కొంటారు, పెట్రోల్ కొంటూ ఉంటారు, అండ్ ఎంప్లాయీస్ శాలరీస్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా, అవి కొంత ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇది ఫుల్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అనమాట అట్లాగా. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రెడీమేడ్ గార్మెంట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే, సో ఎనీహౌ ఇక్కడ ఒక కంక్లూజన్ ఏంటంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ అంటే ఏంటి, ఏవియేషన్ స్టాక్స్ ఉన్నాయి లైక్ ఇండిగో కానీ స్పైస్ జెట్ కానీ, ఎటువంటి పాసిబుల్ ఏంటంటే బులిష్గా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళకి కొంత బెనిఫిట్ అనేది జరగవచ్చేమో. ఇక రెడీమేడ్ గార్మెంట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 1,500 లోపు ఉందనుకోండి, రెడీమేడ్ దుస్తులు అంటాం కదా, 5% జిఎస్టీ అనమాట. అంటే మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఓకే హ్యాపీ 5% కాబట్టి. బట్ 1,500 పైన లేకపోతే 10,000 లోపు ఉందనుకోండి 18% జిఎస్టీ అనేది పే చేయాలి.
ఇక 10,000 అనేది దాటిందంటే ఏదైనా మనం కొనుక్కున్నాం అనుకోండి డ్రెస్సులు అట్లా 28% జిఎస్టీ అనేది పే చేయాలి. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇక్కడ గార్మెంట్ ఇండస్ట్రీ అనేది పాజిటివా నెగిటివా అన్న విషయానికి వస్తే కొన్ని ఏంటంటే లగ్జరీ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటాయి కొన్ని కంపెనీలు, అప్పుడు ఇంపాక్ట్ అవ్వచ్చు. చిన్న చిన్న వాళ్ళకంటే తక్కువ జిఎస్టీ కాబట్టి డిమాండ్ పెద్దగా పెరగదు, తరగదు అనమాట. బట్ ఏంటంటే ఎప్పుడైతే జిఎస్టీ అనేది ఇంక్రీజ్ చేస్తారో సడన్గా అండ్ అటువంటి బ్రాండ్ ఫోకస్ చేసే కంపెనీలు ఉన్నాయనుకోండి వాళ్ళు నెగిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొన్నిటి మీద ఏంటంటే ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ముఖ్యంగా బాటిల్ వాటర్ కానీ అవన్నీ మనం వాడుతూ ఉంటాం, అట్లాంటివి. సైకిల్స్ 10,000 లోపు ఉంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ నోట్బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వస్తువుల మీద ట్యాక్స్ అనేది పెరుగుతూ ఉంది. లైక్ ఏంటంటే యూజ్డ్ ఈవీస్ అనమాట, అంటే సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ మనం అంటాం కదా ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటి మీద కూడా ఏంటంటే జిఎస్టీ అనేది పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ వెహికల్స్ పెంచుతున్నారన్నమాట. ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, పెట్రోల్ వెహికల్స్ కావచ్చు, డీజిల్ వెహికల్ కావచ్చు, యూజ్ చేసినవి కూడా ఇప్పుడు వాటి మీద జిఎస్టీ అనేది 12% ఉంటే 18%కి తీసుకువెళ్తూ ఉన్నారు. సో కార్ ట్రేడు ఈ సెకండ్ హ్యాండ్ స్టాక్స్ అదే కార్లు వాటన్నిటిని కూడా రీసేల్ చేస్తూ ఉంటుంది. ప్రాబ్లం అటువంటి కంపెనీలు షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ అవ్వచ్చు. ఇక ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ స్విగ్గీ కానీ జొమాటో కానీ వీళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 5%కి తగ్గించారనమాట జిఎస్టీ అనేది. అయితే ఇంతకుముందు ఏం జరిగేదంటే 18% పే చేసేవాళ్ళు, ఆ 18% ఎండ్ యూజర్ ఎవరైతే మనం యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, అది ఫుడ్ మనం తెప్పించుకున్నాం మనం కట్టేవాళ్ళం. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దీంట్లో రా వస్తువులు ఉంటాయి కదా, లైక్ వాళ్ళు యూనిఫామ్ కానీ కొన్ని బైకులు కొంటూ ఉంటారు అండ్ యాప్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా అవి ఎక్సెప్షన్ ఉండేది. ఇప్పుడు ఎక్సెప్షన్ ఏమి ఇవ్వట్లేదు, టోటల్గా ఫ్లాట్గా ఏంటంటే 5% జిఎస్టీ అనేది కలెక్ట్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా అనమాట. సో ప్రాబబ్లీ ఇది ఒకవైపు మంచిదే, ఇంకోవైపు ఏంటంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది మిస్ అయిపోతున్నారనమాట వీళ్ళు. ఓకే, ఇక టోటల్గా ఏం జరుగుతుందనేది మనం తీసుకున్నట్లయితే కన్జ్యూమర్స్ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి కన్జ్యూమర్స్కి బాగుంటుంది. అండ్ లగ్జరీ గూడ్స్ అండ్ సిన్ ఐటమ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఆ యొక్క బిజినెస్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా పే చేయాల్సిన ఇది ఉంటుంది అనమాట. ఇక టోటల్గా బిజినెస్ మనం చూసుకున్నట్లయితే ఏవియేషన్ సెక్టారు బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ గార్మెంట్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అంటే దుస్తులు తయారు చేసే కంపెనీలు అవి ఒక స్ట్రక్చర్లోకి వస్తున్నాయి అనమాట. ఇది కొన్ని కంపెనీలకి మనం ఇండస్ట్రీస్కి అదే కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా వాటికి బెనిఫిట్ అవ్వచ్చు. చిన్న చిన్న వస్తువులు అంటే తక్కువ రేటు ఉన్న క్లాత్ తయారు చేసే వాళ్ళకి, పెద్ద పెద్ద రేటు ఉన్న క్లాత్ తయారు చేసే కంపెనీలకు కొద్దిగా షార్ట్ టర్మ్ ఏంటంటే ఈ యొక్క డిమాండ్ అనేది తగ్గొచ్చు అనమాట. ఓకే, ఎనీహౌ ఇంకా 148 ఐటమ్స్ మీద వీళ్ళు డిస్కషన్ అనేది చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఈరోజు చూస్తే సెన్సెక్స్ 4,000 పాయింట్స్ అనేది 5 డేస్లో పడిపోయింది. అండ్ ఇది పడిపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఇవే కారణాలు అనమాట. మనకి ఫెడ్ హాకీస్ స్టాన్స్ అంటే 2 రేట్ కట్లే ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏది 2025లో అది వన్ ఆఫ్ ద రీజన్ మనకు తెలిసిందే. దాని తర్వాత ఏంటంటే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తున్నారు. అది ఇప్పటి నుంచి కాదు, గత 2-3 మంత్స్ నుంచి కూడా మనకి తెలుస్తూ ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యుయేషన్స్, దాంతోపాటుగా స్లగ్గిష్ ఎర్నింగ్స్ అనమాట. అంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ రిజల్ట్స్ బాగా లేదు, ఇది కూడా మనకి తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్గా కూడా కొంత అవుట్లుక్ బాగాలేదనమాట. లైక్ ఏంటంటే కొంతమంది టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతారు, లైక్ ఫిబొనాకీ నెంబర్ బ్రేక్అవుట్ అయితే సెల్లింగ్ చేయటం, లేకపోతే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చేస్తే క్రాస్ ఓవర్ అయిందంటే సెల్లింగ్ చేయటం, ఇట్లా వాళ్ళందరూ కలిశారనుకోండి అప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సో టెక్నికల్ ఇండికేటర్స్ ఆల్సో కొంత ప్రెషర్ అనేది క్రియేట్ చేసినాయి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇక టోటల్గా మనం మార్కెట్ యొక్క అవుట్లుక్ అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఫేవరబుల్గానే ఉన్నాయి, మంచి వాల్యుయేషన్స్ దగ్గరే. ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగుందని చెప్పేసి వికే విజయ్ కుమార్ గారు చెప్పడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఏంటంటే మనకి ఫిబ్రవరిలో ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. సో ఆ టైంలో కొద్దిగా బౌన్స్ అనేది జరగవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఎఫ్ఎంసీజీలో ఏంటంటే కొద్దిగా వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎఫ్ఎంసీజీలో డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది. సో లార్జ్ కన్సర్న్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒక కాషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రూపీ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి చాలా వీక్గా అయితే ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్
నాక్డాక్ అనేది ఐపీఓ సబ్స్క్రిప్షన్ అయితే అయిపోయింది కదా. చూడండి ఇక్కడ ప్రస్తుతం చూస్తే 90% గ్రే మార్కెట్ ప్రైస్ కనిపిస్తుంది అనమాట. అంటే 100 రూపాయలు ఉంటుంది, 90 రూపాయలు ఎక్స్ట్రా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. సో బంపర్ లిస్టింగ్ అనేది ఇండికేషన్ అనేది చేస్తూ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రాబ్లం ఏంటంటే మీకు అలాట్ అయిందా లేదా, ఎక్కడ చూడాలి అనేది లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. డెఫినెట్గా ఇది నేను మన టెలిగ్రామ్లో అయితే ఒకసారి షేర్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్ మనం చూసాం కదా, జిఎస్టీ రిలీఫ్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్ అలా ఇన్సూరెన్స్ మీద రావడం అనేది జరిగింది. దీనివల్ల గవర్నమెంట్ ఏంటంటే 2600 కోట్ల రూపాయలు అనేది లాస్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇట్స్ ఎఫోర్డబిలిటీ అనమాట, ఇది కామన్ మ్యాన్కి అండ్ సీనియర్ సిటిజన్స్కి. ఇక నెక్స్ట్ ఈథర్ ఇండస్ట్రీస్, ఇది కెమికల్ సెక్టార్ సంబంధించిన స్టాక్ ఐ గెస్. సో వీళ్ళేంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 1300 కోట్ల రూపాయలు అనేది సమీకరించనున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెయిన్ బీ సొల్యూషన్స్ అనేది 3% దాకా పెరగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే జేఎం ఫైనాన్షియల్స్ బై అనే రేటింగ్ అనేది ఇచ్చి పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది చూడండి, ఆర్బీఎల్ బ్యాంక్ స్టాక్స్ 7% అనేది పడిపోయింది. ఓకే, సో కన్సిక్యూటివ్గా 7 సెషన్స్ పడిపోతూ వస్తుంది. అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఆర్బీఎల్ బ్యాంక్ ఏమైందంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ఏమైందంటే కొంతమంది అక్కడ షార్ట్ చేద్దాము, ఇది వీక్గా ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఈక్విటీలో కూడా షార్ట్ చేశారనుకుంటా ఐ థింక్. దానివల్ల ఏంటంటే స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ గ్రావిటా ఇండియా స్టాకు క్యూఐపీ ద్వారా 1000 crores అనేది ఫండ్ రైజ్ అనేది చేయనుంది. ఫార్మాకి సంబంధించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సిగ్నిఫికెంట్గా లాస్ట్ 3 days నుంచి కూడా మనం చూసుకుంటే దగ్గర 9% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. నోమూరా ఏం చేసిందంటే వీళ్ళకి బై రేటింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు క్యాపెక్స్ అంటే కెపాసిటీని ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పేసి ఫైనాన్షియల్ 25లో చెప్పడం అనేది జరిగింది. అందుకని నోమూరా ఏం చేసిందంటే ఈ స్టాక్ మీద పాజిటివ్గా ఉంది. ఆ పాజిటివ్ సెంటిమెంట్ వల్ల ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ అనేది ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎంటీఆర్ టెక్నాలజీస్ ఏంటంటే ఒక 226 కోట్ల రూపాయల వర్తున్న ఆర్డర్ అనేది దక్కించుకుంది. ఆ స్టాకు 10% అనేది ఈరోజు ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఇక ఫ్రెండ్స్ అమర్ రాజా ఎనర్జీస్ మొబిలిటీ షేర్ ఏంటంటే 4% అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే హుండై వాళ్ళు ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీస్ని మేము యూజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఐ థింక్ అమర్ రాజా బ్యాటరీస్ ఐఎక్స్ అనేది వీళ్ళకి సోర్సెస్గా ఉండే అవకాశం ఉంది. ఇక జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్ అనే ఈ స్టాకు 11% అనేది పెరిగింది ఫ్రెండ్స్, విత్ గుడ్ వాల్యూమ్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా ప్రైస్ పెరిగింది విత్ గుడ్ వాల్యూమ్స్ అంటే కూడా మనం టెక్నికల్గా బాగుంటే దాంట్లో కూడా ఏదన్నా ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ ఐపీఓస్ అనేది చాలా లిస్టింగ్లో ఉన్నాయి. ఎనీహౌ ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్ లిమిటెడ్ అనేది ఐపీఓకి 18వ తారీఖు వచ్చింది. 20వ తారీఖు అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది. బట్ సబ్స్క్రిప్షన్ బేస్ చూడండి, ఏకంగా 500 times అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉందంటే లిస్టింగ్ గెయిన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఇది ఏంటంటే ఎస్ఎంబి బోర్డ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ న్యూ మలయాళం స్టీల్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది 19వ తారీఖు, అంటే నిన్న 23న క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ అయితే అంత స్ట్రాంగ్గా కంఫర్ట్గా అనిపించలేదు. ఎనీహౌ ఇది ఎస్ఎంఈ బోర్డ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మెయిన్ బోర్డు ఐపీఓకి ఇది అనమాట రావడం జరిగింది. డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్ లిమిటెడ్ నిన్న వచ్చింది, 23rd క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ బేస్ మనం చూసుకున్నట్లయితే 6.5 times అనేది కనిపిస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది 14,257 రూపీస్ అవసరం అవుతుంది. ఇక ఫ్రెండ్స్ ఇది కూడా మెయిన్ బోర్డు ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మమతా మెషినరీ లిమిటెడ్ ఐపీఓకి రావడం నిన్న జరిగింది, 23rd క్లోజ్ అవుతుంది. ఇది మాత్రం బాగుంది, ఇంకా బాగుంది, ఎందుకంటే 35 times ఓవర్ సబ్స్క్రిప్షన్ అయింది. సో దీన్ని మనం ఎప్పుడు కూడా మెయిన్ బోర్డు అండ్ ఎస్ఎంఈ బోర్డుకి కంపారిజన్ చేయకూడదు సబ్స్క్రిప్షన్స్లో. దానికి అసలు క్రేజ్ అనేది మామూలుగా ఉండదు అనమాట, సిగ్నిఫికెంట్గా ఉంటుంది. నెక్స్ట్ సంతన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది నిన్న, 23న క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ అంత స్ట్రాంగ్గా అయితే అనిపించట్లేదు. మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది రఫ్గా ఏంటంటే 14,000 అనేది అవసరం అవుతుంది. ఇక ట్రాన్స్ రైల్ లైటింగ్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది. ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిన్న వచ్చింది, 23న క్లోజ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్టే 4 times, అంటే దిస్ ఈజ్ ఆల్సో గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మినిమం ఇన్వెస్ట్మెంట్ రఫ్గా ఏంటంటే 14,000 అనేది అవసరం అవుతుంది. దాని తర్వాత కాంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది నిన్న, 23వ తారీఖు క్లోజ్ అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. దీనికి కూడా మనం అప్లై చేయాలి అనుకుంటే కూడా అరౌండ్ 14,000 అనేది అవసరం అవుతుంది.
ఇక వెంటైవ్ హాస్పిటల్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి రావడం జరిగింది. మెయిన్ బోర్డ్ ఇది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజే సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. అయితే అంత స్ట్రాంగ్ అయితే అగ్రెసివ్ డిమాండ్ కనిపించట్లేదు. అరౌండ్ ఏంటంటే 14,000 అనేది మనకి అవసరం అవుతుంది దానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. సెనోర్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం ఈరోజు జరిగింది. ఇది పర్లేదు, ఈరోజు వచ్చిన రోజే వెంటనే ఏంటంటే 1.47 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. అరౌండ్ 14,000 అనేది మనకు అవసరం అవుతుంది. సో మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే అన్ని సెక్టార్స్ కూడా ఇంక్లూడింగ్ హెల్త్ సెక్టర్, ఫార్మా అన్నీ కూడా ట్రబుల్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఐటీ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక టోటల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూసినట్టయితే నిఫ్టీలో పుట్ కాల్ రేషియో 0.71 అనేది చూపిస్తుంది. టోటల్గా ఏంటంటే స్టిల్ కాల్స్ ఎక్కువగా సెల్లింగ్ అనేది జరుగుతుంది. మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది ఉన్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి 24న ఇది ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. మనం తీసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 0.5 అనేది చూపిస్తుంది. జనరల్గా 0.5 కంటే కిందకి వెళ్తుంది అనుకోండి, ఓవర్ సోల్డ్ లెవెల్ అని చెప్పేసి కూడా జనరల్గా మనం చెప్పుకుంటాం. సో చూద్దాం, ప్రస్తుతం అయితే ఎటువంటి ఇండికేషన్ ఇవ్వలేదు. బట్ ప్రాబ్లీ మనం అబ్జర్వ్ చేస్తే రేపు మండే కానీ అట్లా ఏదన్నా బౌన్స్ అవుతుందేమో చూద్దాం. ప్రస్తుతం అయితే మనకి వీక్గానే ఉంది. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈరోజు సిగ్నిఫికెంట్గా 15% క్రాస్ చేసింది. 3.88% అనేది పెరిగింది. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ మనకి వోల్టాలిటీ అనేది పెరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జనరల్గా విక్స్ రైజ్ అవుతుందంటే వోల్టాలిటీ పెరుగుతుంది అండ్ ఏంటంటే మార్కెట్ బేరిష్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఎక్కడ కూడా ఆగట్లేదు, కిందకి వెళ్ళిపోతుంది. డాలర్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ అనేది మార్నింగ్ ఏమనుకున్నామంటే ఇక్కడ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ ఉందని చెప్పేసి దాన్ని కూడా లెక్క చేయలేదు, కిందకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం మనకి ఏంటంటే 23,500 దగ్గర అయితే ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. 50,500 రఫ్గా ఏంటంటే ప్రాబ్లీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏదన్నా కొద్దిగా అటు ఇటు వోల్టాలిటీ అనేది జరిగే అవకాశం, స్లైట్గా గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో ప్రాబ్లీ గ్యాప్ ఫిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి జిఎస్టీ కౌన్సిల్ కొన్ని నిర్ణయాలు అనేది తీసుకోబోతూ ఉంది అండ్ కొన్ని వస్తువుల మీద రేట్లు ట్యాక్స్లు పెంచబోతూ ఉంది. కొన్ని వస్తువుల మీద ఏంటంటే ట్యాక్సెస్ అనేది తగ్గించబోతూ ఉంది. సో మార్కెట్స్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడానికి సెక్టార్ వైజ్గా చూసి ఏ సెక్టార్లో వీక్గా ఉంది, ఏది ప్రైసు, ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది అనేది చూస్తే దాన్ని బట్టి మార్కెట్ యొక్క సెంటిమెంట్ అండ్ వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ కోరిలేషన్ అనేది మనం సింక్ చేసుకొని ఆ సెక్టారు స్ట్రాంగ్గా ఉందనుకోండి దాంట్ నుంచి స్టాక్స్ని పిక్ చేసుకోవడం కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో స్టిల్ ఏంటంటే మనకి బేరిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో ప్రాబ్లీ 2 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది జరిగినా కానీ ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ మనకి ఏంటంటే మండే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్స్, ఎందుకంటే మనం 18,000 మార్క్ అనేది దాటాం కాబట్టి. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.